द्वाविंशः सर्गः। सीताया वचनं श्रुत्वा परुषं राक्षसेश्वरः प्रत्युवाच ततः सीतां विप्रियं प्रियदर्शनं। రావణుడు పరుషములైన సీత మాటలు విని పైకి ప్రియములుగా ఉన్నట్లు కనపడుతూ అప్రియములైన మాటలు ఈ విధంగా పలికాడు. యథా యథా సాంత్వయితావశ్యః స్త్రీణా తథా తథా యథా యథా ప్రియం వక్త పరిభూతస్తథా తథా. స్త్రీలను బుజ్జగించిన కొలది పురుషుడు వాళ్లకు స్వాధీనం అవుతాడు. ఇతడు మనకు దాసుడని వాళ్ళు భావిస్తారు. మంచి మాటలు చెప్పిన కొద్దీ అతన్ని వాళ్ళు తిరస్కరిస్తూనే ఉంటారు. సంనియచ్చతి మే క్రోధం త్వయి కామః సముస్థితః ద్రవతో మార్గమాసాద్య హయానివ సుసారథిః. నాకు నీ అందున్న కామము చెడు మార్గం నందు పరిగెత్తుతున్న గుర్రాలను సారథి నిగ్రహించినట్లు నా కోపాన్ని అణిచివేస్తున్నది. వామః కామో మనుష్యాణం యస్మిన్ కిల నిబధ్యతే జనే తస్మిస్త్వనుక్రోశః స్నేహస్య కిల జాయతే. నిజంగా కామము ప్రతికూల స్వభావం కలది. ఎందుచేతంటే ఏ వ్యక్తిపై కామం కలుగుతుందో ఆ వ్యక్తిపై జాలి స్నేహం కూడా కలుగుతూ ఉంటుంది. ఏతస్మాత్ కారణాన్నా త్వాం ఘాతయామి వరాననే వదార్హమవమానార్హం మిథ్యా ప్రవ్రజితే రతాం. అందమైన ముఖం కల ఓ సీత, కపట వనవాసం చేసే రాముని యందు ఇష్టురాలవైన నువ్వు అవమానించటానికి చంపటానికి తగిన దానివి. కానీ నిన్ను ఇష్టపడటం చేత నిన్ను చంపించలేకుండా ఉన్నాను. పరుషాణీహ వాక్యాని యాని యాని బ్రవీషి మాం తేషు తేషు వధో యుక్తస్తవ మైథిలి దారుణః. మైథిలి, నీవు నాతో పలికిన పరుషమైన ఒక్కొక్క మాటకు నిన్ను క్రూరంగా చంపవలసి ఉన్నది. ఏవముక్త్వా తు వైదేహీం రావణో రాక్షసాధిపః క్రోధ సంరంభ సంయుక్తః సీతాముత్తరమబ్రవీత్. రాక్షసరాజైన రావణుడు సీతతో ఈ విధంగా పలికిన తర్వాత కోపంతోనూ తొందరతోనూ కూడిన వాడై ఆమెతో మరల ఈ విధంగా పలికాడు. ద్వౌ మాసౌ రక్షితవ్యో మేయో వధిస్తే మయా కృతః తతః శయనమారోహ మమత్వం వరవర్ణిని. నేను నీకు 2 మాసాలు గడువు ఇచ్చాను. ఆ గడువును నేను పాలించవలసి ఉంది. ఓ అందమైన వర్ణము కలదానా, ఆ గడువు దాటిన వెంటనే నువ్వు నా శయనంపైకి రావలసి ఉంటుంది. ఊర్ధ్వం ద్వాభ్యాం తు మాసాభ్యాం భర్తారం మామనిచ్చతీం మమత్వాం ప్రాతరాశ్చార్థమాలభంతే మహానసే. ఈ గడువు లోపల నువ్వు నన్ను భర్తగా అంగీకరించినట్లయితే పర్వాలేదు, లేకపోతే 2 మాసాల తర్వాత నిన్ను నా ప్రాతకాల భోజనార్థం వంటింటికి తీసుకుపోయి చంపివేస్తాను. తాం తర్జమానాం సంప్రేక్ష్య రాక్షసేంద్రేణ జానకీం దేవగంధర్వకన్యాస్తా దుర్వికృతే క్షణాః. రావణుడు ఆ విధంగా సీతను భయపెట్టడం చూసి దేవగంధర్వ కన్యలు కన్నీళ్లు పెట్టుకోవటంతో వాళ్ళ కండ్లు ఎర్రగా ఉన్నాయి. ఓష్టప్రాకారైరపరా వక్త్రనేత్రైస్తథా పరాః సీతామాశ్వాసయామాసు స్తర్జితాం తేన రక్షస. రాక్షసుని చేత భయపట్టబడుతున్న సీతను పెదవులు కదల్చి కొందరు, ముఖములు నేత్రములు కదల్చి కొందరు ఓదార్చారు. తాభిరాశ్వాసిత సీత రావణం రాక్షసాధిపం వాచాత్మహితం వాక్యం వృత్త సౌండీర్య గర్వితం. దేవగంధర్వ కన్యల చేత ఆ విధంగా ఓరడించబడిన సీత పాతివ్రత్య బలము దర్పం ఉట్టిపడేటట్లు ఆ రాక్షసరాజుతో తనకు హితమైన వాక్యాన్ని ఇలా పలికింది. నూనం నా తేజనః కచ్చిదస్తి నిశ్రేయసే స్థితః
నివారయతి యో నత్వాం కర్మణోస్మాద్వి ఘర్షితాత్. నీ క్షేమాన్ని కోరి నిన్ను ఈ విధమైన పని నుండి నివారించే వాళ్ళెవ్వరూ ఇక్కడ ఉన్నట్లుగా నాకు అనిపించటం లేదు. మాం హి ధర్మాత్మనః పత్నీం శచీమివ శచీపతేః త్వదన్యస్త్రిషు లోకేషు ప్రార్థయేన్ మనసాపి కః. శచీదేవి దేవేంద్రుని భార్య అయినట్లు నేను ధర్మాత్ముడైన రాముని యొక్క భార్యను. అట్టి నన్ను ఈ 3 లోకాల్లో నీవు తప్ప మరెవ్వడైనా మనస్సులో కూడా కోరుకుంటాడా? రాక్షసాధమ రామస్య భార్యామమిత తేజసః ఉక్తవానసి యత్పాపం క్వా గతస్తస్య మోక్షస్యే. ఓ రాక్షసాధమ, అమితమైన తేజస్సు గల రాముని భార్యనైన నాతో ఈ విధంగా పాపపు మాటలు పలికినందుకు నీవెక్కడికి పోయినా ఈ అపరాధం నుండి తప్పించుకోజాలవు. యథా దృప్తచ్చ మాతంగః శశచ్చ సహితౌ వనే తథా ద్విరద వద్రామస్త్వం నీచ శశవత్ స్మృతః. నీవు రామునితో యుద్ధానికి తలపట్టం వనంలో చెవుల పిల్లి మదించిన ఏనుగును ఎదిరించడం లాంటిది. రాముడు మహాగజము, నీవు చెవుల పిల్లివి. సా త్వామిక్ష్వాకునాథం వైక్షిప్పన్నిహ నలజ్జసే చక్షుష్వోర్విషయం తస్య నా తావదుపగచ్చసి. అలాంటి నీవు ఈ లంకాపట్టణంలో కూర్చుండి సిగ్గు లేకుండా ఇక్ష్వాకు ప్రభువైన ఆ రాముని నిందిస్తున్నావు, కానీ అతని కంటికి కనబడటానికి మాత్రం భయపడుతున్నావు. ఇమేతే నయనే క్రూరే విరూపే కృష్ణపింగళే క్షితౌ నా పతితే కస్మాన్ నమానార్య నిరీక్షతః. దుష్టుడా, నన్ను దుర్బుద్ధితో చూస్తున్న నీ క్రూరములైన వికృతములైన పిల్లి కళ్ళు లాంటి నీ కళ్ళు నేల మీద ఎందుకు రాలి పడిపోవటం లేదో నాకు అసలు తెలియటం లేదు అని పలికింది. తస్య ధర్మాత్మనః పత్నీం స్నుషాం దశరథస్య చ కథం వ్యాహరతో మాం తేన జిహ్వా వ్యవసీర్యతే. ధర్మాత్ముడైన ఆ రాముని భార్యను దశరథుని కోడల్ని అయిన నన్ను కూర్చి నువ్వు ఇలా మాట్లాడినందుకు నీ నాలుక ఎందుకు తెగి కింద పడటం లేదో నాకు అర్థం కావటం లేదు. అసందేశాత్తు రామస్య తపశ్చానుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజస. ఓ రావణ, నీవు భస్మంగా చేయదగిన వాడవైనా సరే అలా చేయటానికి నాకు రామాజ్ఞ లేకపోవటం చేత, తపస్సును రక్షించుకోవటం చేత, నా పాతివ్రత్యమహిం చేత నిన్ను భస్మం చేయటం లేదు. నాపహర్తుమహం శక్యా త్వయా రామస్య ధీమతః విధిస్తవ వదార్థాయ విహితో నాత్ర సంశయః. బుద్ధిశాలి అయిన శ్రీరామునకు చెందిన నన్ను నీవు అపహరించజాలవు. అయినా ఈ విధంగా నా అపహారము జరిగినదంటే ఇది నీ మృత్యువు కొరకే వచ్చింది, దీంట్లో సందేహం లేదు. సూరేణ ధనదభ్రాత్రా బలైః సముదితేన చ అపోహ్య రామం కస్మాద్ధి దారచౌర్యం త్వయా కృతం. నేను సూర్యుణ్ణి, కుబేరుణ్ణి సోదరుణ్ణి, అనంత బల సంపన్నుణ్ణి అని చెప్పుకుంటున్నావే, అలాంటి నువ్వు రాముని దూరంగా పంపేసి అతని భార్యనైన నన్ను ఎందుకు అపహరించావు? సీతాయా వచనం శ్రుత్వా రావణో రాక్షసాధిపః వివృత్య నయనే క్రూరే జానకీ మన్మవైక్షత. రాక్షసరాజైన రావణుడు సీత మాటలు విని క్రూరములైన నేత్రాలు పెద్దవి చేసి సీతను చూశాడు. నీలజీమూత సంకాశో మహాభుజ శిరోధరః సింహసత్వగతి శ్రీమాన్ యుక్త జిహ్వాగ్రలోచనః. ఆ రావణుడు నల్లని మేఘంలాగా ఉన్నాడు. అతని భుజాలు కంఠము చాలా పెద్దవిగా ఉన్నాయి. అతని బలము నడక సింహం బలం నడకలాగా ఉన్నది. శోభాయుక్తుడైన అతని జిహ్వాగ్రము నేత్రాలు కూడా మండుతున్నట్లు ఎర్రగా ఉన్నాయి.
చలాగ్రమకుటప్రాంశుచిత్రమాల్యానులేపనః రక్తమాల్యాంబరధర సప్తాంగద విభూషణః. అతడు కిరీటమును ధరించడం చేత ఎత్తుగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు. ఆ కిరీటం పైభాగం కదులుతోంది. చిత్రములైన మాలలు, మైపూతలను, ఎర్రని మాలలను, ఎర్రని వస్త్రాలని ధరించాడు. అగ్నిలో కాల్చి శుద్ధము చేసిన మేలిం బంగారంతో తయారు చేసిన బాహుపూరలను అలంకరించుకొని ఉన్నాడు. శ్రోణిసూత్రేణ మహతా మేజకేన సుసంవృతః అమృతోత్పాదనద్దేన భుజగేనేవ మందరః. నల్లగా లావుగా ఉన్న తాడుని నడుంకి బిగించిన ఆ రావణుడు అమృతానికై సముద్రమథనం చేసే సమయంలో వాసుకి కట్టిన మందర పర్వతంలాగా కనిపిస్తున్నాడు. తాభ్యాం సా పరిపూర్ణాభ్యాం భుజాభ్యాం రాక్షసేశ్వరః సుశుభే చల సంకాశః శృంగాభ్యామివ మందరః. పెద్ద పర్వతంలాగా ఉన్న ఆ రావణాసురుడు బాగా బలిసిన భుజాలతో 2 శిఖరాలతో కూడిన మందర పర్వతంలాగా ప్రకాశిస్తున్నాడు. తరుణాదిత్యవర్ణాభ్యాం కుండలాభ్యాం విభూషితః రక్తపల్లవ పుష్పాభ్యామశోకాభ్యామివాచలః. బాలసూర్యుల్లాగా ఎర్రగా ఉన్న కుండలాలు అలంకరించుకొని ఆ రావణుడు ఎర్రని చిగుళ్ళు పుష్పాలు కల 2 అశోక వృక్షాలతో పర్వతంలాగా ప్రకాశిస్తున్నాడు. సకల్పవృక్ష ప్రతిమో వసంత ఇవ మూర్తిమాన్ శ్మశాన చైత్య ప్రతిమో భూషితోపి భయంకరః. కల్పవృక్షంలా ఉన్న అతడు మూర్తీభవించిన వసంతంలాగా ఉన్నాడు. అతడు చక్కగా అలంకరించుకున్న శ్మశాననందున్న మండపంలాగా భయంకరంగా ఉన్నాడు. అవేక్షమాణో వైదేహీం కోపసంరక్తలోచనః ఉవాచ రావణ సీతాం భుజంగ ఇవ నిహస్వసన్. ఆ రావణుడు సీతను కోపంతో ఎర్రనైన కన్నులతో చూస్తూ సర్పంలాగా బుసలు కొడుతూ ఆమెతో ఈ విధంగా అన్నాడు. అనయేనాభిసంపన్న మత్తహీన మనోవ్రతే నాశయామ్యః మద్యత్వాం సూర్య సంధ్యామివౌజస. చెడ్డ నీతిని అనుసరించేవాడు, ధనం లేనివాడు అయిన రాముడిపై మక్కువ కలదానా? సూర్యుడు తన కాంతి చేత సంధ్యను నశింపచేసేటట్లు నేను నిన్ను ఇప్పుడే నశింపచేస్తాను. ఇత్యుక్త్వా మైథిలీం రాజా రావణః శత్రురావణః సందిదేశ తతః సర్వా రాక్షసీర్ఘోరదర్శనాః. శత్రువులను ఏడిపించే రాక్షసరాజైన ఆ రావణుడు సీతతో ఈ విధంగా పలికి చూసేవారికి భయంకరంగా ఉన్న ఆ రాక్షస స్త్రీలందరినీ ఇట్లు ఆజ్ఞాపించాడు. ఏకాక్షీమేక కర్ణాం చ కర్ణప్రావరణాం తథా గోకర్ణీం హస్తికర్ణీం చ లంబకర్ణీమకర్ణికాం హస్తిపాద్యస్య పాద్యౌ చ గోపాదీం పాదచూళికాం ఏకాక్షీమేకపాదీం చ పృథుపాదీమపాదికాం. ఒకే కన్ను ఒకే చెవి కలదానిని, గొడుగు చెవులు గలదానిని, ఆవు చెవులు గలదాన్ని, ఏనుగు చెవులు గలదాన్ని, వేలాడు చెవులు గలదానిని, చెవులు లేనిదాన్ని, ఏనుగు పాదాలు కలదానిని, గుర్రం పాదాలు కలదాన్ని, ఆవు పాదాలు కలదాన్ని, పాదాల మీద జుట్టు ఉన్నదాన్ని, ఒకే కన్ను ఒకే పాదము ఉన్నదాన్ని, పెద్ద పాదములు ఉన్నదానిని, పాదాలు లేనిదానిని ఉంచాడు. అతిమాత్రా శిరోగ్రీవాం అతిమాత్రా కుచోదరీం అతిమాత్రాస్య నేత్రాం చ దీర్ఘజిహ్వామజిహ్వికాం అనాసికాం సింహముఖీం గోముఖీం సుఖరీముఖీం. పెద్ద తల కంఠము కలదానిని, పెద్ద స్తనాలు పొట్ట కలదానిని, పెద్ద నోరు కళ్ళు కలదానిని, పొడవైన నాలుక కలదానిని, నాలుక లేని దాన్ని, ముక్కు లేని దాన్ని, సింహము ముఖము ఆవు ముఖము కలదానిని, పంది ముఖము గలదానిని ఆజ్ఞాపించాడు. యథా మద్వశగా సీతా క్షిప్రం భవతి జానకి తథా కురుత రాక్షస్యః సర్వాః క్షిప్రం సమేత్య చ. ఓ రాక్షస్త్రీలారా, మీరందరూ శీఘ్రంగా కలిసి ప్రయత్నించి జనకుని కూతురైన
ఈ సీతను నాకు శీఘ్రముగా వశమయ్యేటట్లు చెయ్యండి. ప్రతిలోమానులోమైచ్చ సామదానాది భేదనైః ఆవర్జయత వైదేహీం దండస్యోద్యమనేన చ. ప్రతికూలములైన కార్యాలు చేసి కానీ అనుకూలములైన కార్యాలు చేసి కానీ సామదాన భేదోపాయాలను ప్రయోగించి కానీ దండమును ప్రయోగించి కానీ ఈ సీతను లొంగదీసుకోండి. ఇతి ప్రతి సమాదిత్య రాక్షసేంద్రః పునః పునః కామమన్యుపరీతాత్మా జానకీం పర్యతర్జయత్. రావణుడు ఆ రాక్షస్త్రీలను ఈ విధంగా అనేక పర్యాయాలు ఆజ్ఞాపించి కామంతోనూ కోపంతోనూ నిండిన మనసుతో సీతను భయపెట్టాడు. ఉపగమ్య తతః శీఘ్రం రాక్షసీ ధాన్యమాలిని పరిష్వజ్య దశగ్రీవమిదం వచనమబ్రవీత్. అప్పుడు ధాన్యమాలిని అను రాక్షస్త్రీ తొందరగా రావణుని దగ్గరికి వచ్చి అతన్ని గట్టిగా కౌగిలించుకొని ఈ విధంగా అంది. మయా క్రీడ మహారాజా సీతయా కిం తవానయా వివర్ణయా కృపణయా మానుష్య రాక్షసేశ్వర. మహారాజా, నీవు హాయిగా నాతో విహరించు. రాక్షసాధిప, చెడ్డ శరీరవర్ణము గల దీనురాలైన మనుష్య స్త్రీ ఈ సీతతో నీకేమి సుఖం లభిస్తుంది? నూనమస్యా మహారాజా న దివ్యాన్ భోగసత్తమాన్ విదధాత్యమరశ్రేష్టస్తవ బాహుబలార్చితాన్. మహారాజా, నీ బాహుబలం చేత సంపాదించిన దివ్యాలైన ఉత్తమ భోగాలను బ్రహ్మదేవుడు ఈవిడకు రాసిపెట్టలేదు. ఇది సత్యము. కామాం కామయానస్య శరీరాముపతప్యతే ఇచ్చనీం కామయానస్య ప్రీతిర్భవతి శోభన. ఏ పురుషుడినైనను తనపై ప్రేమ లేని స్త్రీని కామిస్తే వాని శరీరానికి తాపం మాత్రమే మిగులుతుంది. తనపై ప్రేమ ఉన్న స్త్రీని కామిస్తే వానికి మంచి ఆనందం కలుగుతుంది. ఏవముక్తస్తు రాక్షస్య సముక్షిప్తస్తతో బలీ ప్రహసన్మేఘ సంకాసో రాక్షసః అన్యవర్తత. బలవంతుడు మేఘాలతో సమానుడు అయిన రావణునితో ఆ ధాన్యమాలిలా పలికి అతన్ని కౌగలించుకొని పైకి లేవతీసింది. అప్పుడు అతడు నవ్వుతూ వెనుకకు మరలాడు. ప్రస్థితః సా దశగ్రీవః కంపయన్నివ మేదినీం జ్వలద్భాస్కరవర్ణాభం ప్రవేశ నివేశనం. ఆ దశగంటుడు భూమిని కంపించేస్తున్నట్టు నడిచి వెళ్ళి ప్రకాశిస్తున్న సూర్యుని కాంతి వంటి కాంతి గల గృహంలో ప్రవేశించాడు. దేవగంధర్వకన్యాశ్చ నాగకన్యాశ్చ సర్వతః పరివార్య దశగ్రీవం వివిసుస్తం గృహోత్తమం. ఆ దశగంటునితో కూడా వచ్చిన దేవకన్యలు, గంధర్వకన్యలు, నాగకన్యలు నలుమూలల అతనిని చుట్టూ చేరి ఆ శ్రేష్టమైన గృహంలోకి వాళ్ళు కూడా ప్రవేశించారు. సా మైథిలీం ధర్మపరామవస్థితాం ప్రవేపమానాం పరుభస్య రావణః విహాయ సీతాం మదనేన మోహితః స్వమేవ వేస్మ ప్రవివేశ భాస్వరం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే 22వ సర్గః. ఆ లంకాధిపతి రావణుడు ధర్మ మార్గం నందు స్థిరంగా నిలిచి ఉన్న భయంతో వణికిపోతున్న సీతని ఈ విధంగా భయపెట్టి ఆమెను విడిచి మన్మధుని చేత మోహితుడై ప్రకాశిస్తున్న తన గృహంలోకి ప్రవేశించాడు.